ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టెదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా. నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా నా స్వయము చావాలయ్యా. నీవు నాలో బ్రతకాలయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తము తెలియజేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదిని నీవు ఓడించినావు. నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదిని నీవు ఓడించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా శోధనపై జయముందే. కృపను నాకీయుము. కృపను నాకీయుము. నా ఉపవాస ప్రార్థనలు
చేసేదనయ్యా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అది మరి దానియేలు గ్రంథంలో 21 రోజు ఉపవాస ప్రార్థన అన్నట్లుగానే దైవజనులు మరి యేసుపదం గారు మరి సంఘాన్ని ప్రేమించి దేవుని యొక్క కృపచేత మరి దైవజనులు అయ్యగారు అమ్మగారు మరి ఈ ఏర్పాట్లు చేశారంటే దీని వెనుక దేవుని యొక్క హస్తం ఉంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి విశ్వాసీ కుటుంబం కూడా బలపరచబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మరి ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయం దేవునికి అనుకూలంగా ఉండాలి. ముందు అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలి. ఒక్క రెక్కతో ఏ పక్షి కూడా ఎగరదు. ఒకటి వాక్యము, రెండోది ప్రార్థన. ఈ 2 కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఒక వ్యాధితో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని తండ్రి తీసుకొచ్చాడు. అతనికి ఫిట్స్ వ్యాధి, మూర్ఛ వ్యాధి. శిష్యులు అతని కొరకు ప్రార్థన చేశారు, కానీ వారు అతన్ని స్వస్థపరచలేకపోయారు. ఎంతో ఆస్తూ వచ్చాడు అతను, కానీ మేలు జరగల. కొంత సమయాన్ని నిరీక్షణతో ఎదురు చూశారు. ఆ తర్వాత ప్రభువు వచ్చారు. అప్పుడు లేరు. ఆ సందర్భంలో ప్రభువు దగ్గరికి వెళ్ళి అంటాడు, బోధకుడా, మీ శిష్యులు ప్రార్థన చేశారు నా కుమారుడు కొరకు, కానీ వాడు ఎలాంటి కూడా స్వస్థత అనేది జరగల. మీ వలనేమన్నా అయితే అంటాడు. శిష్యుల వలన కాలేదు కాబట్టి మీ వలనేమన్నా అయితే నా కుమారుని బాగు చేయండి. వీడు నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడిపోతూ ఉంటాడు ఫిట్స్ వచ్చినప్పుడు. అంటే ఒక సాతాను ప్రభావం అది. నిప్పు చూసినప్పుడు ఎందుకు ఫిట్స్ వస్తుంది? నీళ్లు చూసినప్పుడు ఎందుకు వస్తుందంటే అపవాది అగ్నిలో పడేసి కాల్చేయి చంపాలని, నీటిలో పడేసి ముంచే ఊపిరాడకుండా చంపాలని. అది అపవాది యొక్క క్రియ. అయితే ప్రభు అన్నారు, నమ్మిక మాత్రం ఉంచము. ఏం కావాలండి? నమ్మిక కావాలి. ఎవరి ఎడల నమ్మిక? ప్రభు ఎడల నమ్మిక. వాడంటాడు, చాలా తెలియగలిగినటువంటి వాడు, నాలో అపనమ్మకం లేకుండా మీరు నాకు సహాయం చేయండి అన్నాడు. చాలా గ్రేట్. అంటే ఆ భారం ఏదో ఆయన మీద పెట్టేశాడు. నాలో అపనమ్మకం లేకుండా మీరే నాకు సహాయం చేయండి అన్నాడు. సరే, ప్రభు వెంటనే గద్దించాడు. వాడు స్వస్థ పొందాడు. వాళ్ళు దురాత్మ వెళ్ళిపోయింది. తండ్రి ఆ కుమారుడు సంతోషంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు శిష్యులు వచ్చారు. బోధకుడా, మేమెందుకు అతనిలో ఉన్న ఆ సాతాను ప్రభావాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మేము కూడా ప్రార్థన చేశాం కదా. మీ ప్రార్థనకి వెళ్ళదు అది నా ప్రార్థన కావాలన్న ప్రభు. కానీ ఒక మర్మం చెప్పాడు. ఏంటంటే అన్నియు ప్రార్థన వలన సాధ్యము కాదు. ప్రార్థన వలన సాధ్యం కాదు, కానీ ఉపవాస ప్రార్థన అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కార్యాలు జరగాలంటే ఏముండాలండి? ఉపవాస ప్రార్థన అవసరం. ఉప ప్లస్ వాసము అంటే ఏంటి అర్థం? ఉప అనేది మనకు అర్థమవుతుంది కదా, ప్రత్యేకత అండి. కొన్ని మనం చేసేటువంటి దినచర్యలో కొన్ని పనులు ఆపేసి మనం ప్రత్యేకంగా వాసం అంటే నివాసం. ఎవరితో నివాసం? దేవునితో నివాసం, దేవుని సన్నిధిలో నివాసం. మరి 21 రోజు కంటిన్యూగా మీరు అందరూ వచ్చారంటే అది దేవుని కృప. నిజమే. అంటే చాలామంది రాలేరు కొన్ని చోట్ల. మరి మీరు రాగలిగారంటే, ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నారంటే అది దేవుని యొక్క కృప మీ పట్ల ఎంతో విస్తరించిందని దేవుని మనం స్తుతించాలి. ప్రభు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు ప్రభువా యేసుపాదం గారిని బట్టి, మీ దాసురాలను బట్టి, కుమారుని బట్టి మీకు స్తోత్రం. ఇక్కడ జరిగిస్తున్నటువంటి మీ ఘనమైన పరిచర్యను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. 21 రోజు ప్రత్యేకంగా ప్రభువా ఈ ఫాస్టింగ్ డేస్ ఏర్పాటు చేసి పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ప్రతి వారు కూడా క్రమంగా రావటానికి, ఆత్మీయంగా బలపరచబడటానికి అనేకమైనటువంటి ప్రభువా మీ కృపతో
నూతన అనుభవాలు పొందుకుంటానికి సహాయం చేశారు. సాక్ష్యాల ద్వారా, ప్రార్థనల ద్వారా మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నారు తండ్రి, మీకు వందనాలు. నిలబడేవాడు మనుషుడు, మాట్లాడేది నేనేని సెలవిచ్చారు. ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. ఈ రాత్రి ప్రభువా, మీరు మాకేం బోధించాలనుకున్నారు, ఏమి నేర్పించాలనుకున్నారు, మీ గ్రంథంలో మాకు ఏం చూపించాలనుకున్నారో ప్రభువా, మీ దాసుని కటాక్షించి మరుగుపరిచి మీ లేఖనాల ద్వారా మాట్లాడండి. మీ జీవాహారపు రొట్టెను స్వయంగా విరిచి వడ్డించి తృప్తిపరచండి. మీ నామమునకు మహిమ కలిగినట్లుగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిది, సంతోషం. దేవుడు ఇప్పటి వరకు మరి 21 రోజు కార్యక్రమాన్ని జరిగించారు. మరి ఈరోజు ముగింపని దైవజనులు తెలియజేశారు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము. యెషయా గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే బైబిల్లో మరొక బైబిల్ అన్నది. ఎందుకని బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 39 ఉన్నాయి. అలాగే 39వ అధ్యాయంలో మరి యోహాను గురించినటువంటి ప్రవచనాలు దేవుడు ప్రవక్తని యెషయా ద్వారా తెలియజేశాడు. తర్వాత యేసు ప్రభు యొక్క జన్మను గురించి, ఆయన శిలువ శ్రమల గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన రాకను గురించి, ఈ విషయాలన్నీ కూడా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథంలో దేవుడు గ్రంథస్థం చేశారు. అందుకనే బైబిల్లో మరొక బైబిల్. అయితే ఈ సందర్భంలో మనం చూడండి, యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గ్రంథంలో ప్రవక్త ద్వారా తెలియజేశాడు. 58వ అధ్యాయము 5వ వచనం చూడండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. ఈ ఉపవాసం పేరేంటండి? అనుకూలమైన ఉపవాసం. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. రకరకాల ఉపవాసాలు చేసేవాళ్ళు సమాజంలో, సంఘాల్లో ఉన్నారు. కానీ అన్ని ఉపవాసాలు దేవునికి అనుకూలమైనవి కావు. స్వనీయత్వం మనం చేస్తే అది క్షేమకరమైంది కాదు. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయం మీద మనసు చూస్తారన్నాడు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయం మీదే మనసు చూస్తారన్నాడు. 2 విధాలైనటువంటి మనస్తత్వాలు మనుషులకు ఉన్నాయి. కానీ చదివినటువంటి భాగంలో మనం చూస్తున్నాం అండి, అనుకూలమైనటువంటి ఉపవాసమా అని ప్రశ్నించినట్టుగా చూస్తున్నాం. అదే వచనంలో మరొక భాగం చూద్దాం. ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోని పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటా ఉపవాసమా. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమా. ఈ ఉపవాసం ఏంటి? ప్రీతికరమైన ఉపవాసం, అనుకూలమైన ఉపవాసం. అంటే 2 ఉపవాసాలు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, 3వది గమనించినట్లయితే 6వ వచనంలో చెప్పాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఈ ఉపవాసం ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. ఎన్నోదండి ఇది? 3వది. చూడండి, అలాగే మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 58లో 8వ వచనం చూడండి. సహోదరునికి దిక్కుమాలిన వేదనని ఎంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఈ ఉపవాసం ఏంటంటే ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇది అన్నిటికంటే శ్రేష్టమైంది. భక్తిలో ఒక భాగం ఏంటి? ఉపవాసంలో ఒక భాగం ఏంటి? దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏంటి? ప్రీతికరమైన ఉపవాసం ఏంటి? ఆయన అనుకూలమైన ఉపవాసం ఏంటి? ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి? బీదల్ని కనికరించటం. ఇది భక్తిలో ఒక భాగం. బీదల పట్ల, ఎదవరాండ్ర పట్ల, అనాథుల పట్ల మనం చేయగలిగినటువంటి హెల్ప్ చేయటం అనేది ఇది ప్రారంభం నుంచి కూడా దేవుడైన యెహోవా తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలుకి తెలియజేసేయండి.
ఇది దేవునికి ప్రీతికరమైన ఉపవాసం అన్నాడు. కాడిమరానుమైకులు తీయటం అంటే చెరలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారిని కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇది క్రైస్తవుని యొక్క బాధ్యత. యేసు ప్రభు వారు పరలోకం విడిచి భూలోకానికి ఎవరి కోసం వచ్చారు? మానవులమైనటువంటి మన కొరకే వచ్చాడు. ఎలా వచ్చాడని ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలు మనం చూస్తామంటే తనను తాను రిక్తునిగా చేసుకుని, రిక్తుడు అంటే తను తాను ఖాళీ చేసేసుకున్నాడు. ఆయన ధనవంతుడే, ఆయన ఐశ్వర్యవంతుడే, సమస్తం అయిందే. కానీ ధనవంతుడనైన నేను మీ కొరకు దరిద్రునయ్యాను అన్నాడు. చూడండి, సమస్తం ఆయన కలిగినటువంటి వాడే మన నిమిత్తం ఏమీ లేనిటువంటి వాడు అయిపోయాడు, రిక్తుడైపోయాడు. ఒక నిజమైన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా మనం దేవుని కోసం మనం ఖర్చు అవ్వాలి, మనకున్నది కూడా ఖర్చు పెట్టాలి. అప్పుడే మనకి ఆత్మీయంగా ప్రతిఫలం అనేది ఉంది. అది దేవుడు అంటున్నాడు, ఇది నాకు ప్రీతికరమైనటువంటి ఉపవాసం. ఎప్పుడండి ఆయన ప్రీతికరమైన ఉపవాసం ఏంటి? బేదల్ని కనికరించటం, అనాథుల్ని, బేదల్ని, ఎదవరండర్ని, మరి లేమిలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయటం ద్వారా. అంటే బేదలకి అప్పించువాడు యెహోవాకు అప్పించువాడు అంటాడు. బేదలకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవుడికి ఇచ్చినట్టే. మరలా మనం ప్రతిఫలం వారి ద్వారా ఆశించకూడదు, కానీ దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు. రకరకాలైనటువంటి ఉపవాసాల గురించి బైబిల్లో ఇక్కడ రాయబడింది. అనుకూలమైన ఉపవాసం, ప్రీతికరమైన ఉపవాసం, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. సరే, ఈ సందర్భంలో ఉపవాసము అనేటువంటి లెటర్స్ ద్వారా కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఉపవాసంలో మొదటిది ఏంటండి? అనేటువంటి అక్షరం కదా. చూడండి, దైవ గ్రంథంలో పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి శుభవార్తలోకి వెళ్దాం. మార్కు రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, మార్కు 8:34 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంతటా ఆయన వారి శిష్యులను, జనసమూహమును వారి యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. చాలు. చూడండి, ఈ ఉపవాసంలో మొదటి లెటరు అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమండలం మీద ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు, మరికొంతమంది ఎవరున్నారు? జనసమూహం కూడా ఉన్నారు. ప్రభువు ఎక్కడుంటే అక్కడ ఎవరు ఉండేవాళ్ళండి? జనసమూహం ఉండేవాళ్ళు. చాలామంది ప్రజలు ప్రభువుని వెంబడించేటువంటి వారు. అయితే ఆయన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ ప్రకారంగా వారికి బోధించాలి అని ఆయన తలంచాడు. తలంచి వారికి చెప్తున్నాడు. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచాడు. వారు అక్కడక్కడ ఉన్నారేమో, వాళ్ళందరిని కూడా దగ్గరకు రమ్మని పిలిచాడు. ఒక క్రమం అన్నమాట అది. సంఘాల్లో కూడా, మందిరాల్లో కూడా ఎప్పుడైనా దేవుని కార్యక్రమం జరిగేటప్పుడు ఏమంటారండి? బయట ఉన్నవారంతా లోపలికి రండి అంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండకూడదు. ఏంటి, ఏది చేసినా దేవుడు మనకు ఒక క్రమం నేర్పాడు. అక్రమం చేయవారులారు మీరెవరో నాకు తెలియదు అంటాడు. భక్తిలో మొదటిది ఏంటంటే క్రమం. కాబట్టి వాళ్ళందరినీ ప్రభు పిలిచాడు. పిలిచిన తర్వాత వారికి చెప్తున్నాడు ఏమని? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకుంటాం అనే మాటకి పర్యాయ పదం ఏంటంటే తిరస్కరించుకుంటాం. నీకు నీవు తిరస్కరించుకుంటాం. అపేక్ష వేరు, ఉపేక్ష వేరు. ఎవరైనా నన్ను వెంబడించాలి అంటే కనుక తన్ను తాను రిక్తుడిగా చేసుకోవాలి, తిరస్కరించుకోవాలి, తను తాను వదిలేసుకోవాలి. ఆ మనసు నా మీద పెట్టాలి. నన్ను వెంబడించాలి అనుకుంటే, అంటే రకరకాల మనస్తత్వాలతో వెంబడించేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అయితే దేవునికి అది ప్రీతికరమైనటువంటిది కాదు. ఆయన వెంబడించాలంటే నిజమైనటువంటి విశ్వాస యొక్క జీవితం ఏంటంటే తనను తాను తిరస్కరించుకోవాలి, తనను తాను ఉపేక్షించుకోవాలి. ఉపవాసం అంటే ఏంటి? మనకు మనం ఉపేక్షించుకుంటాం, మనకు మనం తిరస్కరించుకుంటాం, మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాం, ఆయన మీద ఆధారపడటం, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేయటం. అప్పుడు దేవుడు మన పట్ల ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు.
తర్వాత రెండోది ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే సిలువ. సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు సిలువ అంటాడండి? సిలువని ఎత్తుకుని ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. ఏదైతే చేయడానికి ఇష్టపడతారో మనుషులు సిలువ ఎత్తుకుంటానికి ఎవరు కూడా ఇష్టపడరు. సిలువ అనేది దేనికి సాదృశ్యం? ఇక్కడ శ్రమకు, భారానికి, బాధ్యతకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు సేవ ప్రారంభంలో కూడా నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాణ్ణి, నా కాడి ఎత్తుకుని మీరు నా దగ్గర నేర్చుకోండి. అక్కడేమో కాడి అన్నాడు, ఇక్కడేమో సిలువ అన్నాడు. కాడి సులువైందే కానీ సిలువ అందుకనే కొన్నిసార్లు కొంతమంది మేము దైవ సేవకులం కాబట్టి అడుగుతూ ఉంటారు విశ్వాసులు, ఇవ్వండి సిలువ కనపడిందండి, శ్రమలు ప్రారంభం అంటారా అంటారు. కొంతమంది ఈ నూతనంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, హౌస్ కన్స్ట్రక్షన్, గృహాలు కడతారు కదా, ఏంటి సిలువ వేయొచ్చు అంటారండి ఇంటి మీద, సిలువ వేస్తే ఏమన్నా శ్రమలండి అంటారు. శ్రమలు ఏమని ఎవరు చెప్పారంటే యేసు ప్రభు సిలువలో శ్రమ అనుభవించాడు కదండి అంటాడు. రకరకాలంటే అభిప్రాయాలు ఉంటాయి. కానీ భక్తుడైన పౌలు దగ్గరికి వెళితే ఆయన ఏమంటాడు సిలువని గురించి? నశించుచున్న వారికి వెరితనం, రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిలువ అనేది దేవుని శక్తి అండి. సిలువను గురించి ఎవరు ఎప్పుడు భయపడవసరం లేదు. అది నాశనంలో ఉన్నటువంటి వారికి భయం సిలువ అంటే, కానీ క్రైస్తవులకి అది ఎంత గొప్ప అండి. ఏ మనుషుడైనా సిలువ దగ్గర రావాలి. ఒక సందర్భంలో అమెరికా దేశంలో ఒక తల్లి తన చంటి బిడ్డని తీసుకుని ఒక మార్కెట్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మార్కెట్లో ఏవో తీసుకుంటున్నావి, వస్తువులు తీసుకుంటా ఆ పిల్లవాడిని మర్చిపోయింది. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి కదా. వాడు సుమారుగా ఒక 4 సంవత్సరాల వయసు ఉంటుంది. వాడు అటు ఇటు చూసుకుంటూ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిపోయి దారి తప్పిపోయాడు. ఆమె ఇంచుమించుకు 10 నిమిషాలు, పావు గంట తర్వాత బయటకు వచ్చి చూస్తే వాడు కనపడలా. వీడు రోడ్డు మీద పడి వెళ్ళిపోయాడు. వాడు ఎవరినో ఆధారం చేసుకున్నాడు. చూశాడు, ఎక్కడ ఎవరు కనపడలేదు కాబట్టి అతను భుజాన్ని వేసుకెళ్ళిపోయాడు పిల్లవాడిని. కొంతసేపు తర్వాత వాడు ఏడవటం ప్రారంభించాడు. మీ మమ్మీ పేరేంటి, డాడీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు ఏంటంటే ఏం చెప్పట్లాడు. ఏం చెప్పట్లా. సరే మొత్తానికి ఆ యొక్క ప్రదేశం అంతా వాడిని తిప్పాడు. వాడేమో ఏడుస్తున్నాడు. సరే వాడిని అడుగుతున్నాడు, నువ్వు ఎలా చెప్పగలవు ఏంటి సంగతి అంటే వాడు ఏం చెప్పలేకపోయాడు. కానీ ఏం చెప్తున్నాడంటే మా ఇంటి దగ్గర ఒక సిలువ ఉంటుంది అన్నాడు. అంతే, ఎత్తైన సిలువ ఉంటుంది, అక్కడే మా ఇల్లు అంటాడు. ఎన్ని చర్చిల దగ్గర ఎన్ని సిలువలు ఉండవు? ఒకటే గుర్తు అడిగి ఏంటంటాడు, సిలువ. అప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళాడు పిల్లాడిని. వాడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి చూస్తుంటే ఎత్తైనటువంటి ఆ క్రాస్ సిలువ కనబడదు. అక్కడే నేను మా ఇల్లు అన్నాడు. ఏది మర్చిపోయినా సరే, ఏం మర్చిపోలేవాడు? పిల్లవాడు చిన్నవాడే కానీ ఒక సిలువ మాత్రం అతని మనసులో అలాగే ఉండిపోయింది. సరే చాలా దూరం ఉంది అది, కానీ హైట్లో ఉంది కాబట్టి ఇప్పుడు కనపడింది. మొత్తం కారు వేసుకుని ఆయన తీసుకుని వెళ్ళాడు. కరెక్ట్గా ఆ పిల్లవాడు చెప్పినటువంటి అడ్రస్ అదే. పక్కన చర్చ్ ఉంది, ఆ చర్చ్ మీద పెద్ద క్రాస్ ఉందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా మర్చిపో, కానీ ఏం మర్చిపోకూడదు మనం? సిలువను. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెంబడించువాడు తన తాను ఉపేక్షించుకోవాలి. రెండోది సిలువ ఎత్తుకోవాలి. సిలువ కొంత శ్రమతో కూడిందే, భారంతో కూడిందే. అయినప్పటికీ సిలువే క్రైస్తవ జీవితానికి శృంగారం అంట. సిలువ లేనిదే మనుషుడికి విలువ అనేటువంటిది లేదు. ఒక సందర్భంలో జరిగిన సత్యం ఏంటంటే, ఒక ఆయనకు ఒక దర్శనం వచ్చింది. వాళ్ళందరూ కూడా సిలువ భుజాన్ని వేసుకుని నడిచి వెళ్తున్నారండి. అందరూ సిలువ మోస్తానే ఉన్నారు. అయితే ఒకడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సిలువ వెయిట్ ఎక్కువ ఉంది, నేను మొయ్యలేకపోతున్నానని వాడు ఏం చేశాడంటే, వాళ్ళందరూ ముందుకు వెళ్ళిన తర్వాత ఆ సిలువను క్రింద పెట్టేసి దాన్ని సగం కట్ చేసేసాడు. కట్ చేస్తే ఏమైంది? అది పొడుగు తగ్గిపోయింది, వెయిట్ తగ్గిపోయింది. సరే, ఇప్పుడు అది భుజాన్ని వేసుకున్నాడు, ఫ్రీగా ఉంది ఇప్పుడు అది అతనికి. నేను చాలా తెలివిగలవాడిని, వాళ్ళంత బరువు మోస్తున్నారు, నాకు చాలా ఫ్రీగా ఉందన్న. కొంత దూరం వెళ్ళగా అండి
ఒక చిన్న ప్రవహించేటువంటి ఒక నది లాంటిది వచ్చింది, ఒక చిన్న పాయ. వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది దాటి వెళ్ళాలంటే లోతే, చిన్నదే కానీ లోతు ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఆ సిలువను అడ్డంగా ఇటు నుంచి అటు పొడుగు పెట్టారు. సిలువ మీద నుంచి ఆ పక్క వెళ్ళి సిలువ తీసుకుని భుజాన్ని వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వీడు సిలువ తీసుకుని అక్కడికి వెళ్ళాడు, అది మధ్యలోకి వచ్చింది. అది ఈ సైడ్ నుంచి ఆ సైడ్ గట్టి మీదకి రాలా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మిగిలిపోయాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థమై ఉండదు చాలామంది. సిలువని కట్ చేయాలని చూడబాకండి. శ్రమలు వద్దయ్యా, కష్టాలు వద్దయ్యా, బాధలు వద్దయ్యా అనబాకండి. ప్రభువు కొరకు ఏదైనా మనం ఈ లోకంలో ఏం చేయాలండి? భరించాలి. ఎందుకే ప్రభు అన్నాడు, నిన్ను నీవు ఉపేక్షించుకో, నా సిలువ ఎత్తుకో. నీవు నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. అంటే సిలువ లేకుండా వెంబడిస్తే అది సరైనటువంటి నడిపింపు కాదు. క్రైస్తవ జీవితంలో సిలువ ఉండాలి. సిలువ తర్వాత ఆయనకి ఏంటండి? సింహాసనం. ముళ్ళ కిరీటం తర్వాతే మహిమ కిరీటం. శ్రమల తర్వాతే ఆయన పరలోకంలో ఆసీనుడైనాడు ప్రభు. అందుకనే ప్రభువు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి ఆయన నేర్పించే సత్యం ఏంటంటే, మీరు నన్ను వెంబడించాలంటే మాత్రం ఏం చేయాలి? సిలువ ఎత్తుకోవాలి, ఉపేక్షించాలి. తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని నా ప్రాణం కాపాడుకోవాలి, నా ఆరోగ్యం కాపాడుకోవాలి, లేదా నా హెల్త్ని కాపాడుకోవాలి, నేను జాగ్రత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు, నా ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం మనం? దాన్ని పోగొట్టుకుంటామంట. ప్రభువు కొరకు త్యాగం చేస్తే దాన్ని మనం ఏం చేయగలం? రక్షించుకోగలం. అంటే కొంతమంది ఉంటారు బలహీనలు, అన్ని కార్యక్రమాల్లో వారు ఉంటారు లోక సంబంధంగా, కానీ దేవుని కార్యక్రమాల్లో ఏదో ఒక రకమైన సాకు చెప్తారు. రాలేకపోయామండి, చేయలేకపోయామండి, నేను బలహీనండి, నేను బలహీనాలంట. కానీ వారి కార్యక్రమాలు ఏమి కూడా వాళ్ళు మానుకోరు, అన్నిటికీ వెళతారు. ఒక దైవ సంబంధమైన కార్యక్రమాలకు వచ్చేటప్పటికే బలహీనతలు వస్తాయి కొంతమందికి. కానీ ప్రభు అంటున్నాడు, నీ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ప్రభువు కొరకు ఎవరైనా సరే త్యాగం చేస్తే గనక ప్రభు ఏం చేస్తాడు? నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. అండి, ఉపవాసంలో ఉన్నటువంటి మొదటిది అంతే. నిన్ను నీవు ఉపేక్షించుకో, తిరస్కరించుకో, ప్రభువు కొరకు ప్రయాసపడు, ప్రభువు కొరకు నమ్మకంగా ఉండు. చూడండి, నెంబర్ 2 రెండోది మనం చూద్దాం. రెండో లెటర్ ఏంటండి? పా అనేటువంటి అక్షరాన్ని గురించి దైవ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోకి వెళదాం. 2వ పత్రిక 13వ అధ్యాయంలోకి వెళదాం. చూడండి, 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనానికి చూద్దాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. మొదటిది ఉపేక్షించుకుంటే, రెండోది పరీక్షించుకోవాలి. మనం ఏం పరీక్షించుకోవాలి? మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇలా పరీక్షించుకుంటంలో మహారాజు, ప్రవక్త, దైవజనుడు దావీదు అనేవాడు దేవుడి దగ్గర, దేవా నన్ను పరిశోధించండి అయ్యా, నన్ను పరీక్షించండి, నన్ను పరిశీలన చేయండి, మీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఏమైనా ఉన్నదేమో చూడండి ప్రభువా. ఎవరైనా మహారాజు, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగినటువంటి వాడు, ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు, దేవుడు ఆయనకు ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటది? దావీదు ఎవరని చెప్తాడండి? నా యొక్క జ్యేష్ఠ కుమారుడు. రెండోది, నా హృదయానుసారమైనటువంటి వాడు. నా జ్యేష్ఠపుత్రుడు దావీదు, నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి అతను అంటాడు. దావీదుని గురించి దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి రెండవది పరీక్షించుకుంటాం. భక్తుడైన పౌలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఎందుకండి? ఎవరు చెప్పాలి దీని గురించి? ప్రభువుని ఎరిగినటువంటి మనం ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలి. నా విశ్వాసం ఎలా ఉంది? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నా భక్తి ఎలా ఉంది? ఏమన్నాడు? ఎవరికి వారే పరీక్షించుకోవాలి, ఎవరికి వారే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.
ఒకవేళ ఎవరన్నా చెబితే మనకు కొన్నిసార్లు ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఏంటి అలా చెబుతారేంటి, నన్ను గురించి చెప్తారేంటి అన్నట్లుగా చెప్పినటువంటి వాళ్ళ మీద కొంతమంది తిరగబడతారు. కొంతమంది ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు, కొంతమంది ఏమో నోట్లో మాట్లాడతారు, కొంతమంది ఏమో ప్రక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు. రకరకాలంటే పరిస్థితులు ఉంటా ఉంటాయి, మనకు తెలుసు అవన్నీ కూడా. అందుకని ఏమంటున్నాడు, వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో వింటామో మన మనస్సాక్షి మనకు అర్థం అవుద్ది. అండ్ వాక్యాన్ని భక్తులని యాకోబు ఎలా పోల్చాడు? అద్దానికి పోల్చాడు. ప్రతిబింబం కనబడదు కదా, నిలువుట అద్దం లాంటిది దేవుని యొక్క వాక్యం. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. అందుకని వాక్యం మనం ధ్యానించేటప్పుడు మన హృదయ రహస్యాలు బయటపడతాయి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు శోధించుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఉపవాస ప్రార్థనలో ఉపేక్షించుకుని రెండోది మనం పరీక్షించుకోవాలి. నా హృదయము దేవునికి ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది దేవుని దృష్టిలో, నా ప్రార్థనా విధానాలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను అని పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్నప్పుడే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి కొన్ని నూతన ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకుంటానికి మనకి అవకాశాలు ఉంటాయి. ఇలా పరిశీలన చేసుకోకపోతే, పరీక్షించుకోకపోతే కనుక మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం, భక్తులు ముందుకి వెళ్ళలేం. సంవత్సరం అంతా చదివిన తర్వాత స్టూడెంట్స్కి ఏముంటాయండి, పరీక్ష ఉండదా? పరీక్ష లేకపోతే వాడు ఏ క్లాసులో ఉన్నాడో అదే అంటాడు, అంతే. అందుకని మనం పరీక్షించుకోవాలి.